వెల్కమ్ టు సువర్ణ మీడియా. దిస్ ఇస్ ఆర్జే. యథావిధిగా ఆంధ్ర రాష్ట్రం మొత్తంలో కూడా సువర్ణ మీడియా ప్రత్యేకంగా ఎలక్షన్కి సంబంధించి ప్రజల యొక్క అభిప్రాయం తెలుసుకుంటూ ఉన్నాం. అందులో భాగంగా ఈ రోజు అయితే చిత్తూరు జిల్లాలోనే అదేవిధంగా మనం చూసినట్లుగానైతే గంగాధర్ నెల్లూరు అనేటువంటి నియోజకవర్గానికి మనం ఇచ్చేసాం. ఇక్కడ ఉన్నటువంటి ప్రజల యొక్క ఓటర్ల నాడు ఏ విధంగా ఉందో ఇప్పుడు మనం తెలుసుకుందాం. ఆంధ్ర రాష్ట్రంలో ఎలక్షన్స్ వస్తున్నాయి కదా, నెక్స్ట్ సీఎం ఎవరైతే బాగుంటుందో మీ అభిప్రాయం? నా అభిప్రాయం జగన్మోహన్ రెడ్డి సార్. ఎందుకంటే అన్ని విధాలా బాగానే ఉంది, అందరూ మెచ్చిన వాడు నాయకుడు కాబట్టి నేను కూడా అదే కోరుకుంటున్నాను సార్. ఎలక్షన్స్ వస్తున్నాయి, మీ అభిప్రాయం ఏంటి? నెక్స్ట్ సీఎం ఎవరు వస్తే బాగుంటుందని మీ అభిప్రాయం? అభిప్రాయం అంతే. జగన్ ఎందుకని జగన్ ఎందుకని బాగా చేస్తాడు కదా, అది మాకంతా కూడా ఆటోకు డబ్బులు వేసినారు, పింఛన్ ఇస్తూ వస్తూ ఉంది, ఆయనే రావాలి. సార్ నమస్తే. నమస్తే. ఆంధ్రప్రదేశ్లో ఎలక్షన్స్ వస్తున్నాయి, నెక్స్ట్ సీఎం ఎవరైతే బాగుంటుందని మీ అభిప్రాయం? సీఎం జగన్ గ్యారంటీగా. ఎందుకని సార్? ఆయన అభివృద్ధి పెట్టినాడు, అందరి పథకాలు పేదవాళ్ళకి అందరూ పథకాలు పెట్టినాడు, అందువల్ల జగన్ వస్తాడు, ఆయన రావాలని కోరుతున్నాం. ప్రస్తుతానికి ఎలక్షన్స్ వస్తున్నాయి, నెక్స్ట్ సీఎం ఎవరైతే బాగుంటుందని మీ అభిప్రాయం? మా అభిప్రాయం చంద్రబాబు నాయుడు రావాలంటే బాగుంటుంది. ఎందుకని? ఆయన డెవలప్మెంట్ ఆయన దగ్గర ఉంది కాబట్టి ఆయన వస్తే ఇంక ఇప్పుడు 20 ఏళ్ళు వెళ్ళిపోయింది, వీళ్ళు పోయేసరికి వేసి ఇంక 30 ఏళ్ళు పోతుంది ఇంక వేస్తే. మా అభిప్రాయం ఇది. ఏంది నెక్స్ట్ ఎవరు వస్తారు? కూడా అంతే సార్. ఏంది అంతే? చంద్రబాబు వస్తేనే బాగుంటుంది. ఎందుకని? ఏదో ఉండేది బాధలో కొంచెం ఆంధ్ర రాష్ట్రంకి ఎలక్షన్స్ వస్తున్నాయి, నెక్స్ట్ సీఎం ఎవరైతే బాగుంటుందని మీ అభిప్రాయం? చంద్రబాబు నాయుడు అయితే బాగుంటుంది ఎందుకని సార్? సార్. ఆయన అభివృద్ధి చేస్తాడు, అభివృద్ధి ఆయనకి ఇది ఉంది, అనుభవం ఉంది కాబట్టి అందువల్ల చంద్రబాబు నాయుడు వస్తే బాగుంటుంది. నెక్స్ట్ సీఎం ఎవరైతే బాగుంటుందని మీ అభిప్రాయం? ఖచ్చితంగా జగన్ అయితే బాగుంటుంది. ఎందుకని? ఎందుకనంటే నాకు తెలీదు, అనుకుంటా వస్తే బాగుంటుంది. బాగున్నారా? కూర్చో కూర్చో, ఏడకు పోతా ఉన్నావా? ఏం కాదు, బాగున్నావా? ఎండలకి ఎట్టట్టున్నావు? ఇప్పుడు ఈ ఎండలకి రేపు ఎలక్షన్స్ వస్తున్నాయి, గవర్నమెంట్ సీఎం ముఖ్యమంత్రి ఎవరు వస్తే బాగుంటుందని మీ అభిప్రాయమా? ఎవరు వస్తే చంద్రబాబు రావాలని అనుకుంటాం. ఎందుకన్నాక ఏమో ఆయన పాత ఆయన రావాలనేసి మాకు అంతే. చంద్రబాబు నాయుడు వస్తేనే మంచిది. ఎందుకని సార్? ఎందుకంటే ఆయన చేసే పనులు పనికిరాని పనులు అంతా ఉన్నాయి. మద్య నిషేధం కానీ, నెక్స్ట్ వచ్చి మైన్స్, ఇసుక, ఇవంతా పనికిరాని పనులే కదా. రోడ్లు చూడు, ఆ రోడ్లో పోయి చూడు, ట్యాక్స్ మేము కడతాం కదా, బండి డెలివరీ దీనికి ముందుగానే ట్యాక్స్ కడతాం కదా, మా బండి ఎట్టపోయేది. ఆయన మాత్రం 10 కిలోమీటర్లకంతా హెలికాప్టర్లో పోతాడు, మేము ఎట్టపోయేది. కరెక్టే కదా. కాబట్టి అడ్మినిస్ట్రేటివ్ బాగుండేది ఏమంటే చంద్రబాబు నాయుడుది, ఈయనది అడ్మినిస్ట్రేటివ్ సర్లే. కాబట్టి చంద్రబాబు నాయుడు ఈసారి తప్పకుండా వస్తాడు. మీ అభిప్రాయం అంతే? చెప్పచ్చునా చెప్పమంటారు? చెప్పొచ్చు, బ్రహ్మాండంగా చెప్పొచ్చు. ఏమో కొద్దిగా కాలం గంగానెల్లూరులో నారాయణ స్వామి రావచ్చు అనుకుంటున్నాం. గంగానెల్లూరు నియోజకవర్గానికి నారాయణ స్వామి రావచ్చు. ఏ పార్టీకి సంబంధించి? సీఎం కూడా జగన్మోహన్ రెడ్డి అవ్వాలన్నా? మనం చెప్పేదానికి లేదు, అది మనం చెప్పకూడదు. జనాలను బట్టి ఉంటుంది మార్పు. మన బిడ్డల భవిష్యత్తు బాగుండాలనుకుంటే మార్పు రావాలి. మేమంతా ఏం చెప్పలేము. ఇప్పుడు ఎలక్షన్ అయినా కావాలి చెప్తాము, జనాల పరిస్థితి చెప్పలేము కదా. ఈరోజు నేను తెలుగుదేశానికి వేస్తాను చెప్పొచ్చు, రేపు కాంగ్రెస్కి వేస్తాను చెప్పొచ్చు, రేపు బీజేపీ చెప్పలేము కదా, ఏది వస్తే చెప్పలేము. అంటే మన చేతులు ఏం లేదు కదా. అంటే మన చేతులని కాదు, మీ అభిప్రాయం ఏంటి అని? నా అభిప్రాయం ఏం చెప్పగలను? నా ఒక్కరు నా సీఎం మారకపోని ఏదన్నా ఉన్నాయి, మీ అభిప్రాయం ఏమన్నా చెప్పగలరా? దృష్టిలో అట్లాంటి ఏం ఆలోచన ఏం లేదు. ఎవరు ఏమనేసి ఆ రోజు కదా ఆ రోజు అంతే. మా చేతిలో ఏముండదు, ప్రజలు ఏమి ఎన్నుకుంటారో వాళ్ళు అందరితో కూడా మేము ఎన్నుకుంటాం అంతే. సపరేట్ ఏం చెప్పేది బ్రదర్. ఎలక్షన్స్ వస్తున్నాయి, వచ్చే నెల ముఖ్యమంత్రి ఎవరు వస్తే బాగుంటుంది? ఎవరు తెలుసు, మాకేం తెలుసు సార్, మీకు చేస్తే ఎవరు వస్తే బాగుంటుంది మీరు అనుకుంటున్నారు? పలానోళ్ళు వస్తే బాగుంటుందని మీ అభిప్రాయం? సరే, నీకు వేసేసేదే, నువ్వు ఉండుకుంటే ఇక్కడ వేసేది. మాకు ఏమంటే అమ్మటం మాకు అర్థం కదా. ఎలక్షన్స్ వస్తున్నాయి కదా, నెక్స్ట్ సీఎం ఎవరైతే బాగుంటుంది మీ అభిప్రాయం?
ఎవరు అని చెప్పేది మీ అభిప్రాయం చెప్పండి. నెక్స్ట్ సీఎం ఎవరు వస్తే బాగుంటుంది? బాగుంటుంది. ఎందుకని? అంతే, ఆయన వస్తే ఏదో ఉండే పనులన్నా బాగా కరెక్ట్గా చేస్తాడు. అంతేనా? రైట్, ఓకే. ఆంధ్రప్రదేశ్లో ఎలక్షన్స్ వస్తున్నాయి. నెక్స్ట్ సీఎం ఎవరు వస్తే బాగుంటుందని మీ అభిప్రాయం? మనం ఏం చెప్పేదన్నా, ప్రజల దగ్గర ఉంది కదా, మన దగ్గర ఏముందన్నా. మీ అభిప్రాయం ఏంటి? అది చంద్రబాబు నాయుడు రావాలని ఇప్పటికి రావాలి. ఆయన పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్, ఆయన అంటే చచ్చిపోతాము. పవన్ అంటే సూపర్, ఆయన రావాలి. పవన్ ఎవరికి సపోర్ట్ వాళ్ళ మేము. ఆంధ్రప్రదేశ్లో ఎలక్షన్స్ వస్తున్నాయి సార్. నెక్స్ట్ ముఖ్యమంత్రి ఎవరు వస్తే బాగుంటుందని మీ అభిప్రాయం? చంద్రబాబు నాయుడు. ఎందుకని సార్? రోడ్డు సరిలేదు, ముసలంతా చచ్చిపోతున్నారు, మా రోడ్లు సరి లేకుండా. సరవడం లేదు, ఈ ప్రభుత్వం వచ్చి ఏం జరగడం లేదు, మంచిది జరగడం లేదు. చంద్రబాబు నాయుడు వస్తే అన్నీ హ్యాపీగా ఉంటుంది. అతనే చంద్రబాబు నాయుడే సీఎం. నెక్స్ట్ సీఎం ఎవరు వస్తే బాగుంటుందని మీ అభిప్రాయం? అది డబ్బులు కొరాదా మనకు తెలియదు నా దాని గురించి. ఎవరు వస్తే ఏముంది, సీఎం వచ్చిన వాళ్ళు ప్రతి ఒక్కరు అన్ని ప్రజలకి బాగు చేస్తే బాగుంటుంది. మనకి వీళ్ళే రావాలి వాళ్ళే రావాలి అని చెప్పి ఇది లేదు. ఎవరు వస్తే ఏం ప్రజలకి మంచిది చేసినారంటే బాగుంటుంది. జనాలు ఎక్కువ మంది చనిపోతూ ఉంటారు, పింఛన్ రోడ్ల కోసం ఎదురు చూస్తూ ఉంటారు, యాక్సిడెంట్లో చచ్చిపోతూ ఉంటారు. మెయిన్ మనకేమంటే ఎవరు వస్తే ఏముంది, అన్న ఎవరన్నా రాని అన్న వస్తే మంచిది కదా. ఆంధ్రప్రదేశ్లో ఎలక్షన్స్ వస్తున్నాయి. నెక్స్ట్ సీఎం ఎవరైతే బాగుంటుందని మీ అభిప్రాయం? జగన్మోహన్ రెడ్డి వస్తే బాగుంటుంది. ఎందుకని? ఆయన అమ్మఒడి సుమారుగా చేస్తున్నాడు, ఆటో వాళ్ళకి వేస్తున్నాడు డబ్బు, దానివల్ల చెప్పేలా లేదా ఎవరికి ఇంకా డెసిషన్ తీసుకున్నా స్కీములు బట్టి ఇప్పుడు ఇచ్చే మేనిఫెస్టోని బట్టి ఎవరు దాన్ని చూసి ఇంకా వైసీపీ కానీ టీడీపీ కానీ పూర్తి మేనిఫెస్టోని ఇంకా రిలీజ్ చేయలేదు కదా, దాన్ని చూసి యువతకి ఎవరు ఎక్కువ మనకి ఇది చేస్తారో వాళ్ళని దానికి ఎవరు సీఎం అయితే బాగుంటుంది అంటావా? మనకు అదంతా తెలుదు ఇప్పుడంతా, అది ఆ టైంకి ఎట్లా గాలి లేపినట్లా అంతే. ఆ టైంకి ఎట్లా వస్తుందో మూడు తెలుసా, ఆ రోజుకి తెలుస్తుంది, ఈ రోజు తెలుసు. మీకు పలానా వాళ్ళని ఇష్టం ఏం లేదంటావు? ఎవరంటే ఎవరు వచ్చినా మంచి చేస్తే ఇష్టం, మంచి చేయకపోతే ఎవరి పైన ఉండదు. ఎవరు వస్తే బాగుంటుంది అంటావా? జగన్ వస్తే పర్వాలేదు. ఎందుకని? చదివే పిల్లలకు బాగా పని చేస్తూ ఉన్నాడు, అన్నీ చేస్తూ ఉన్నారు, పేదవాళ్ళకి ఇల్లు ఇస్తూ ఉన్నారు. మాకు కూడా ఇవ్వలేదు, ఇంకా ఈసారి వచ్చినా ఇస్తారేమో చూస్తాం. మనకి ఆంధ్రప్రదేశ్కి సీఎం నెక్స్ట్ ఎవరు వస్తే బాగుంటుందని మీ అభిప్రాయం? ఎవరు వస్తే జగన్ వస్తే బాగుంటుంది. ఎందుకని సార్? పథకాలు బాగా పని కావాలి. మీ అభిప్రాయం ఏందక్క? మేము ఆవులు కసు కొయ్యాల, ఇంకేం అదే అవసరం. నేను కూడా వస్తాను, నన్ను కూడా తీసుకోవస్తా ఆవులకి కసు. ఎవరు వస్తే బాగుంటుంది అంటారా? ఎవరు వస్తే ఏమే మన కష్టం ఏమైనా తీరిపోతుందా? మరే మనం కష్టపడితేనే కదా. అభివృద్ధి ఏం లేదు, పథకాలు వేస్తామని అంత ఇంకేం లే, పిల్లకాయలు ఉద్యోగం లేదు, అది ఇప్పుడు ఉండేది మాట. రాష్ట్రంలో ఎలక్షన్స్ వస్తున్నాయి. ఎవరు సీఎం అయితే బాగుంటుందని మీ అభిప్రాయం? సీఎం జగన్ అయినా కూడా మాకు ఇదే, జగన్ సీఎం అయినా మాకు తప్పేది ఏం లేదు. మాకు వేసేటప్పుడు వేసిందేమో 2 సార్లు 3 సార్లు వేసినా 4వ ఏమి లేదు. అది మేము దాని గురించి మాట్లాడేదానికి లేదు. మామూలుగా మేము పొలిటికల్లోనే వచ్చేలే, ఎవరికి ఇంటర్వ్యూ కూడా చేసేలే, మా కట్టుబాట్లు కూడా లేదు, మేము ఏం పెట్టలేదు, చూసేలేదు, వచ్చేలేదు. ఎవరు గెలిచినా మాకు సంబంధమే, మాకేం ఉండదు. రోడ్ లేదు బతుకునే వాళ్ళు, ఎవరు వేసినా ఒకటే. ఆయన వచ్చినా అదే అయిపోయేది, మేము వీళ్ళు వచ్చినా మా పని చేయబోయేది. ఆయన చేసేదిగా ఏం కానీ ఎవరో ఎత్తనే వాళ్ళు తింటారు, ఉండేవాళ్ళు ఉంటారు. మా బతుకు మాది, ఎవరైతే మాకేం ఉండదు. సీఎం ఆంధ్రాకి ఎవరు వస్తే బాగుంటుందని మీ అభిప్రాయం? జగన్ వస్తే. ఎందుకని? నేనే వాలంటీర్ పని చేసేది. వాలంటీర్ మీరా? జగన్ మాకు అన్నీ చేసినాడు, మేము చేస్తే వాళ్ళు జనాలు చేస్తుంటే కూడా వాళ్ళు చేయలేదని అంటున్నారు. నేనేం చేసేది, నేను చేస్తే వాళ్ళు చేయలేదు, మనుషులు అంతా చెప్తే. నేను అన్నీ చేస్తా ఉంటే కూడా
జగన్ చేసి ముఖ్యమంత్రి మనకి చేస్తారు. సీఎం అయ్యేది జగనే మనకి ఎప్పుడు. బాగున్నాను సార్, థ్యాంక్ యూ. ఆంధ్రప్రదేశ్లో ఎలక్షన్స్ వస్తున్నాయి కదా, నెక్స్ట్ సీఎం ఎవరు వస్తే బాగుంటుందని మీ అభిప్రాయం? జగన్ వస్తే బాగుంటుంది. ఎందుకని? ఆయన చెప్పలేదంతా ఈసారి చేసి చూపించినాడు, ఈసారి చెప్తున్నాడు ఇంకా చేయొచ్చు అనే అభిప్రాయం. ఈ వైఎస్ఆర్ చేయితో మాత్రం పెండింగ్ పడిపోయింది, అది కూడా చేసింటే ఇంకా బాగుండేది. అన్నీ బాగానే చేసినాడు, చెప్పకుండా చేసినాడు, ఇప్పుడు చెప్తా ఉన్నాడు, చేస్తాడని నమ్మకం. సార్, ఆంధ్రప్రదేశ్కి ఎలక్షన్స్ వస్తున్నాయి, నెక్స్ట్ ముఖ్యమంత్రి ఎవరైతే బాగుంటుందని మీ అభిప్రాయం? మాకు దాని గురించి తెలియదు సార్, దాని గురించి మాకు తెలీదు. అంతే అంటారు? అంతే అంతే సార్, దాని గురించి మాకు తెలియదు సరిగా. అంటే మాట్లాడకూడదనే మరి దాని గురించి మాకు తెలీదు, ఎలక్షన్ గురించి నాకు తెలియదు. రైట్. ఆంధ్ర రాష్ట్రంలో ఎలక్షన్స్ వస్తున్నాయి కదా, నెక్స్ట్ సీఎం ఎవరైతే బాగుంటుందని మీ అభిప్రాయం? చంద్రబాబు నాయుడు అయితే బాగుంటుంది. ఎందుకని? పరిశ్రమలు వస్తాయి, అభివృద్ధి ఉంటుంది, పిల్లల భవిష్యత్తు బాగుంటుంది, అన్నీ బాగుంటాయి. ఊరికే బటన్ నొక్కడం కాదు కదా, సంపాదిస్తూ బటన్ నొక్కితే నో ప్రాబ్లం. అప్పు తెచ్చి బటన్ నొక్కడం ప్రయోజనం ఏముంది? అందుకని చంద్రబాబు నాయుడు వస్తేనే బాగుంటుంది. ఆంధ్ర రాష్ట్రంలో ఎలక్షన్స్ వస్తున్నాయి, నెక్స్ట్ సీఎం ఎవరు వస్తే బాగుంటుందని మీ అభిప్రాయం? మాకు ఐడియా లేదు నా, ఇద్దరు ఈక్వల్గా ఉంటారు, ఎవరు వస్తారో చెప్పండి తెలియదు. ఆంధ్రప్రదేశ్లో ఎలక్షన్స్ వస్తున్నాయన్న, నెక్స్ట్ సీఎం ఎవరు వస్తే బాగుంటుందని మీ అభిప్రాయం? రూలింగ్ మారితే బాగుంటుంది మా అభిప్రాయం. ఎందుకంటే డెవలప్మెంట్ లేదు కాబట్టి, డెవలప్మెంట్ ఉంటేనే బాగుంటుందని మా అభిప్రాయం. ఆంధ్ర రాష్ట్రంలో ఎలక్షన్స్ వస్తున్నాయి కదా, నెక్స్ట్ సీఎం ఎవరు వస్తే బాగుంటుందని మీ అభిప్రాయం? మాది చంద్రబాబు నాయుడు. ఎందుకంటే ఆయన వస్తే మంచిది, మాకు అందుకనేందుకు మాకు మంచిది బాగుంది. అది కూరగాయలు నూనె బయట అన్నికి బాగుంది. ఇప్పుడు వచ్చి నేను ఏట్లంతా ఇసుకెత్తినాడు, ఏముంది మాకే? ఏం లేదు ఆడ. మా పేద మాకు ఇల్లు ఇచ్చినాడా? లేదు. మేము కూర్చుంటే ఉంటాము, ఇల్లు ఇచ్చినా మాకే ఇల్లు లేదు. మాకు మీరు చెప్పండి, మాకు ఇల్లు ఉందా? మాకే మాకు ఇల్లు ఉందా? ఇల్లు లేదు. నేను సపరేట్గా ఉన్నాను, నాకు ఇల్లు లేదు. ఆయన రావాలి మాకి, చంద్రబాబు నాయుడు. ఆంధ్ర రాష్ట్రంలో ఎలక్షన్స్ వస్తున్నాయి, నెక్స్ట్ సీఎం ఎవరు వస్తే బాగుంటుంది మీ అభిప్రాయం? చంద్రబాబు నాయుడు. ఎందుకని సార్? జగన్ ఏం చేసినాడా? ఏం చేసినాడు చెప్ప? 10 రూపాయలు పెడతాడు, 20 రూపాయలు లాగేస్తాడు. బీదలు కానీ ప్రభుత్వం కాదు, ఇప్పుడు బీదలు కానీ ప్రభుత్వమే కాదు, ఖచ్చితంగా మారాల్సిందే. ఇంకేమైనా డౌట్ ఉంటే అడగని చెప్తారు. మీరు ఇంకేమైనా చెప్పాలంటే చెప్పొచ్చు. చెప్పేదేమి లేదు, పేద బీద బతికేనట్లేదు. ఏమే ఉండేవాళ్ళే బతకచ్చు, కూలీ జాన్లు చేసేవాళ్ళు అంటే అట్లే ఉండిపోవాలి జీవితం అంతా. ఏం మెలుపులే, 10 రూపాయలు వేస్తాడు, 20 రూపాయలు లాగేస్తాడు. అంతకుముందు కరెంట్ బిల్ ఎంత వస్తూ ఉండింది? 90 రూపాయలు వస్తూ ఉండింది 2 నెలలకు ఒకసారి. ఇప్పుడు 500 వస్తూ ఉంది. గ్యాస్ రేట్ ఎంత ఉండింది? 500, 600 ఉండింది. ఈరోజు 1000 రూపాయలు పైన పోతా ఉంది. ఇటంతా ఉంది కదా, ప్రతి ఒక్కటి అంత ఇసుక. అప్పుడు 1000 రూపాయలు టౌన్కి పోతా ఉండే, ఈరోజు 4,500. పేద బీదలకు ఇల్లు కట్టుకునేది. మట్టి తోలాలంటే బిల్లు కట్టాలా, మట్టి కూడా బిల్లు కట్టాలా, కట్టాలంటే బిల్లు కట్టాలా, జల్లి వాళ్ళంటే బిల్లు కట్టాలి. ఇల్లు ఎట్టు కడతావు నువ్వు? ఇల్లు ఇచ్చేసినావు నువ్వు, కట్టేదట్ట 2 లక్షలు పోయి నువ్వు 1,80,000 ఇచ్చేసినావు ఇంటికి. దానికి నువ్వు ఇసుక జల్లికే చాలదా నువ్వు ఇచ్చేది డబ్బు? ఇంకేం చేయాలి చెప్పు? మారాలి, ప్రభుత్వం మారాలా. అంతకుముందు అంత లేదే, జల్లికి డబ్బు, కట్టరాయికి డబ్బు, ఏదైనా డబ్బు డబ్బు డబ్బు. ఇంకేముంది ప్రభుత్వం? ఆంధ్రప్రదేశ్కి నెక్స్ట్ సీఎం ఎవరైతే బాగుంటుందో మీ అభిప్రాయం? చంద్రబాబు నాయుడు వస్తే బాగుంటుంది, ప్రశాంతంగా ఉంటుంది, నెమ్మదిగా ఉంటుంది. ఇప్పుడు మంది రేటు దేనికైనా సరే, ఇప్పుడు మా ఊరు వచ్చి చూసినారంటే రోడ్డు లేదు. ఎమ్మెల్యే కూడా వచ్చి వేస్తాను ఎలక్షన్ అప్పుడు వస్తారు, కానీ మళ్ళీ వచ్చేది లేదు. మా ఊరు సైడ్ కూడా వచ్చి రోడ్డు చూడండి, గుంతలు ఎట్ట ఉంది. స్కూల్ పిల్లలు పోయేదానికి కూడా దోవలేదు. దేనికైనా చంద్రబాబు నాయుడు వస్తే ఆ పీరియడ్లో ఈ రోడ్డు వేసేది. అది ఎలక్షన్ దగ్గర వచ్చి కొద్దిగా రోడ్డు నిలిపి వేసినారు అప్పుడు అంతే. ఆంధ్ర రాష్ట్రంలో ఎలక్షన్స్ వస్తున్నాయి, నెక్స్ట్ సీఎం ఎవరైతే బాగుంటుందని మీ అభిప్రాయం? ఎట్లా మనం ఎట్లా చెప్పేదబ్బా ఇప్పుడు? మనం ఎట్లా చెప్పేది ఇప్పుడు? మీ అభిప్రాయం చెప్పండి. ఏమో వాళ్ళు ఎట్లా అదృష్టం ఎట్లా ఉందో ఏమో మనం చెప్పలేము. ఇది వాళ్ళ సౌకర్యం కదమ్మా, మనం ఎట్లా చెప్పేది అనుకుంటే. మీ అభిప్రాయం? ఇద్దరు ఈక్వల్గా ఉండాలి, సేమ్ చెప్పలేము మేము. ఎవరైనా కన్ఫామ్గా ఎవరు దేవుడి దయ కావచ్చు. మీకు ఏదన్నా ఉందా మీ అభిప్రాయం? పలానా అయితే బాగుంటుంది, పలానా అయితే ఇది అయితే బాగుంటుందని చెప్పలేము. ఇప్పుడు సిచ్యువేషన్లో ఖచ్చితంగా చెప్తాము. అది ఆంధ్ర రాష్ట్రంలో ఎలక్షన్స్ వస్తున్నాయి కదా, మన ఆంధ్రాకి నెక్స్ట్ ముఖ్యమంత్రి అయితే బాగుంటుందని మీ అభిప్రాయం?
ఎందుకని సార్? ఇంకా ఆయన ఇన్ని రోజులు పథకాల వల్ల కావచ్చు, కానీ నవరత్నాల భాగాలు కాబట్టి ప్రజల్లో అన్ని దగ్గర అయింది కాబట్టి అందరూ మీడియం అదే పేద కుటుంబాలందరూ బాగా మంచి అంటే ఎటువంటి ఇబ్బందులు లేకుండా ఆర్థిక పరంగా అందరూ బాగా ఉన్నారు కాబట్టి ఖచ్చితంగా మనం జగన్మోహన్ రెడ్డికి సపోర్ట్ చేస్తున్నాం. మనకి సీఎం నెక్స్ట్ ఎవరు వస్తే బాగుంటుందని మీ అభిప్రాయం? ఎవరు వచ్చినా సంతోషమే. నేను కర్ణాటక, మాది ఆంధ్ర కాదు, అందుకు నాకు కరెక్ట్గా తెలియదు. ఊరి నుంచి వచ్చిండు. ఎవరు డబ్బులు ఇస్తారు వాళ్ళకి వేసేది నేను అంతే. ఆంధ్రప్రదేశ్ నెక్స్ట్ ఏ ముఖ్యమంత్రి వస్తే బాగుంటుందని మీ అభిప్రాయం? చంద్రబాబు నాయుడు. ఎందుకని సార్? ఎందుకంటే మాకు చేసిన